హిట్ సినిమా డెలివరీ చేసి చాలా కాలమైన రాజ్ తరుణ్ ఎప్పటికప్పుడు ఈసారి హిట్ గ్యారంటీ అంటూ ట్రై చేస్తున్నాడు. ఈ మధ్య వారం గ్యాప్లో 2 సినిమాలతో పలకరించిన రాజ్ తరుణ్ ప్రస్తుతం భలే ఉన్నాడేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమాను గతంలో పలు వెబ్ సిరీస్లు డైరెక్ట్ చేసిన శివసాయి వర్ధన్ డైరెక్ట్ చేశాడు. మనీషా కొందుకూరు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వీటి గణేష్, హైపరాది, రవి, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, అభిరామి, గోపరాజు రమణ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే ప్రేక్షకులలో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని ప్రమోషనల్ కంటెంట్ మరింత పెంచింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. విశాఖపట్నంలో ఒక బ్యాంకు ఉద్యోగిని కొడుకు రాధ విశాఖపట్నం మొత్తానికి ఏకైక శారీ డ్రేపర్ కావటంతో 4 చేతులా సంపాదిస్తూ ఉంటాడు. అలాంటి రాధకు తల్లి సహోద్యోగినిగా కృష్ణ పరిచయం అవుతుంది. ఆడవాళ్లు అంటేనే ఆమడ దూరం అన్నట్టుగా ఉండే రాధ ఎందుకో కృష్ణ విషయంలో కనెక్ట్ అవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డాక పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక ఊహించని పరిణామం ఎదురవుతోంది. దీంతో వాళ్ళిద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విడిపోయాక రాధాకృష్ణ మళ్లీ కలిశారా? అసలు వాళ్ళిద్దరూ విడిపోవటానికి కారణమైన పరిణామం ఏమిటి? అసలు ఆడవాళ్లు అంటే ఎందుకు రాధ అంత దూరంగా ఉంటాడు? ఎన్నో అవకాశాలు వచ్చినా ఎందుకు అమ్మాయిల విషయంలో ముందడుగు వేయడు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. కొత్త కథతో సినిమా తీయటం వేరు, కొత్త పాయింట్తో సినిమా తీయటం వేరు. కొత్త పాయింట్తో సినిమా తీస్తున్నప్పుడు ఆ పాయింట్లోని కొత్తదనం కథలో కూడా కనిపించేలా చూసుకోవాలి. లేదంటే ఆ సినిమా ఇలా భలే ఉన్నాడేలా తయారవుతుంది. ఈ సినిమాలో నిత్యం అమ్మాయిలకు చీరలు కట్టే ఒక కుర్రాడు గుణం విషయంలో మాత్రం శ్రీరాముడు అని చెప్పడం వరకు ఓకే. వేరే అమ్మాయిని కనీసం కన్నెత్తి చూసే రకం కూడా కాదు. అతని మంచి గుణమే అతన్ని అందరూ అపార్థం చేసుకునేలా మారుతుంది. ఈ సెటప్లో చెప్పాలనుకున్న పాయింట్లో విషయం ఉంది. ఈ రోజుల్లో ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ పండించేంత స్కోప్ ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఆ స్పేస్ను కొంచెం ఉపయోగించుకోగలిగిన రైటర్ కమ్ డైరెక్టర్ సెకండ్ హాఫ్లో దాన్ని గొప్పగా చెప్పాలనే తాపత్రయంలో మొత్తానికి చేతులెత్తేశాడు. ఆశ్రమం సెటప్ అయితే మొత్తం ట్రిమ్ చేసిన సినిమాకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రేక్షకులకు రిలీఫ్ ఉంటుంది. ఇక హీరోయిన్ జస్ట్ హీరోయిన్ మాత్రమే. ఆమె కోసం ఒక క్యారెక్టర్ ఏమీ డిజైన్ చేయకపోవడంతో కథలో ఎలాంటి డెప్త్ క్రియేట్ అవ్వలేదు. ఒక చిన్న పాయింట్పై సినిమా తీస్తున్నప్పుడు బలమైన కాన్సెప్ట్ కథలో క్రియేట్ అవ్వాలంటే అటు హీరో ఇటు హీరోయిన్ పాత్రలు బలంగా ఉండాలి. మారుతి తీసిన భలే భలే మగాడివై మహానుభావుడి సినిమాల్లో ఉంది. ఈ సినిమాలో లేనిది అదే. ఇక సీన్స్లో కామెడీ సెన్స్ ఉందే తప్ప అది డైలాగ్స్ ద్వారా పూర్తిగా తెరపై ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఉన్నంతలో వీటీవీ గణేష్ వేసే సెటైర్స్ కాస్త కామెడీ పంచాయి. ఇక హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్లో కొత్తదనమేమీ లేదు. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ పంచెస్ వర్కౌట్ అయ్యాయి. హైపరాది మార్క్ జబర్దస్త్ కామెడీ కొంతవరకు పర్లేదు. అయితే ఈ సినిమాలో అనుకున్నంత కామెడీ వర్కౌట్ కాకపోయినా ఎక్కడా గీత దాటి అడల్టరీ టచ్ లేకుండా చూసుకోవటం మెచ్చుకోదగ్గ విధంగా ఉంది. ఇక మగాడు అనే పదానికి ఇచ్చిన డెఫినేషన్ కూడా డీసెంట్గా ఉంది. మరీ తీసి పారేసేలా లేకపోయినా మస్ట్ వాచ్ అని కూడా చెప్పేలా లేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ తేడా అని అందరి చేత పిలిపించుకునే పాత్రలో జీవించాడు. అసలు రాజ్ తరుణ్ ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నాడు అనిపించేలా చాలా సీన్స్లో నటించి తన నటనను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ చాలా యాక్టివ్గా కనిపించింది. అనుభవం లేకపోయినా సరైన పాత్ర పడకపోయినా కూడా తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. అభిరామి తనకు అలవాటైన పాత్రే కాబట్టి సింపుల్గా చేసుకొని పోయింది. గోపరాజు రమణ కనిపించింది 2-3 సీన్సే అయినా సరే తన పాత్రను చక్కగా పండించాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడుగా శివసాయి వర్ధన్ మంచి మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఇక శేఖర్ చంద్ర మ్యూజిక్ జస్ట్ ఓకే. శేఖర్ చంద్ర గత సినిమాల రేంజ్లో ఉండుంటే సినిమాకి ఇంకాస్త ప్లస్ అయ్యేది. మేకింగ్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.